నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, టారో కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ ఎదురుకుండా. సో ఇవాళ ఏం చెప్పబోతున్నారు? అబౌట్ టారో కార్డ్స్ చెప్తున్నారా లేకపోతే ఏంటి ఇవాళ? టారో కార్డ్స్తో రాశి ఫలాలు. ముందుగా ఇటలీలో టారో నది ఒడ్డున కొందరు బంజారా వాళ్ళు దీన్ని కనిపెట్టడం జరిగింది. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళ వల్ల మనం వాళ్ళ టారో కార్డ్స్ చేయగలుగుతున్నాము. అండ్ చాలా యాక్యురసీ ఉంటుంది టారో కార్డ్స్ కి కదా? అవును. ఇంచుమించు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు యాక్యురసీకి? మీరు దీని యాక్యురసీ ఎలా ఉంటుంది అంటే అండి, 100% ఉంటుంది, లేకపోతే 0% ఉంటుంది. ఎందుకు చెప్తా. ఎందుకు? బాగా స్పిరిచువల్ పీపుల్ చేస్తేనే కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. అది కరెక్ట్ గా పలుకుతుంది. ఇప్పుడు నేను ఒక క్రిస్టల్ పెట్టి, దేవుడి బొమ్మ పెట్టి, ఒక క్యాండిల్ పెట్టి చేయగలను, కానీ ఇది ప్రక్రియ కాదు, భావంకి సంబంధించింది. నా దగ్గర క్రిస్టల్ ఉంది, నా దగ్గర దేవుడి బొమ్మ ఉంది, అన్నీ చేయగలను, కానీ నాకు అవసరం లేదు. ఎందుకంటే వైదిక పూజ అనేది, టారో కార్డ్ అనేది ప్రక్రియకి సంబంధించింది కాదు, భావానికి సంబంధించింది. సో బాగా పూజలు చేసేవాళ్ళు, ఆ స్పిరిచువల్ జోన్లో ఉన్న వాళ్ళు చేస్తే బాగా సక్సెస్ వస్తుంది. ఇప్పుడు మీరున్నారు, దాంట్లో మీరు ఎక్కువ ఈ గుళ్ళకి వెళ్ళడం, పూజలు చేయడం, సో లేడీస్కి అందుకని ఎక్కువ మీకున్నారు, మీరు చేసే సక్సెస్ ఎక్కువ రేట్ ఉంటుంది. ఎందుకంటే మీరు పూజల్లో కూర్చోవడము, కనెక్టెడ్ గా ఉన్నాం ఫర్ ద విత్ ద డివైన్ పవర్. ఎస్. ఎవరైతే వారానికి ఓ రోజు అని పూజ చేస్తారో, రోజు చేస్తే చాలా మంచిది. మిమ్మల్ని చూస్తుంటాను మీ వీడియోస్, మీరు చాలా పూజల్లో పార్టిసిపేట్ చేస్తారు. సో మీలాంటి వాళ్ళకి ఇంకా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని మీతో చేస్తున్నాను నేను. నాతో చేయడం ఏంటండి? నేను అడగాలి కదా. ఒక పవర్ ఉంటుంది, నాకు ఒక హెల్ప్. యు వాంట్ మీ టు హెల్ప్. యా, యువర్ డివైన్ పవర్ విల్ హెల్ప్ మీ, యువర్ ఆరా. నేను ఒక్కనే చేయలేను, మీ పవర్ కూడా నాకు కావాలి. సో ఐ రిక్వెస్ట్ యూ టు హెల్ప్ మీ ఇన్ దిస్ రీడింగ్. వాట్ యు వాంట్ మీ టు డు? ఏం చేయాలి నేను? సో మీరు మీ ఆరాధ్య దైవాన్ని ఒకసారి తలుచుకోండి. చాలా మంది ఉన్నారండి, మీ ఇష్టం, మీకు ఉంటారు. గణపతి, ఒక చిన్న మంత్రం చెప్పండి. ఓం గం గణపతయే నమః. అది మీ మీద నమ్మకంతో మొదలు పెడదాం. సో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంటారు కార్డ్ అనేది చెప్పబోతున్నారు. అంటే ఈ ఆగస్ట్ మాసానికి టారో కార్డ్ ఫస్ట్ రూల్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి కార్డ్స్. అవునా? ఎందుకంటే దిస్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ హార్ట్. భావం ఇంపార్టెంట్ కాబట్టి ఏ కార్డ్ అయినా లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి. గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఈస్ నాట్ అబౌట్, ఇప్పుడు ఆస్ట్రాలజీ అనుకోండి, అదొక చదువు. ఇది చదువుకి సంబంధించి, చదువు లేనోడు, ఇంగ్లీష్ రానోడు, 9వ తరగతి ఫెయిల్ అయినోడు కూడా ఇది చేయగలడు. భావం ఇంపార్టెంట్. పక్కనోడికి మంచి జరగాలి అనే భావన, దేవుడి మీద నమ్మకం. ఓకే, రైట్ హ్యాండ్ తో చేయొచ్చు. బాగా స్పిరిచువల్ పవర్ ఉన్నాడు, బాగా పూజలు, హోమాలు, దైవిక శక్తి ఉన్నాడు. మామూలు మనిషి అయితే టారోలో సుప్రసిద్ధులు, ఇప్పుడు మన ఇండియాలో టాప్ టారో కార్డ్ రీడర్ అంటే మనీషా ఖత్వానీ గారు. ఆవిడ ఎప్పుడు చెప్తారు లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి. మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుందండి శ్రావణ మాసం? మంచి జరగాలని నేను కోరుకుంటున్నానండి. అద్భుతమైన రాశి, అద్భుతమైన లగ్నం, సింహ లగ్నం. పర్సనల్లీ కనెక్టెడ్ ఏంటి? అట్లా కాదు, మన ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు ఇద్దరు సింహరాశి. సో చూద్దాం వాళ్ళకు కూడా ఎలా ఉంటది, వారు తెలుసుకోవాలి కదా. అండ్ ప్రపంచానికి 30 కోట్ల మంది ఉన్నారు సింహరాశిలో. చూద్దాం. సో నేను తీసేసుకుంటా. 7 of Pentacles. So this indicates long-term view.
పెద్ద లాంగ్, కరెక్టే, ముందు చూపు దాని గురించి ఆలోచిస్తున్నారు. నాది కూడా ఎక్కడో అక్కడ సింహరాశి లగ్నం కాబట్టి కనెక్షన్ ఉంది, చాలా ముందు చూపు. నేను కూడా ఈ మధ్య అదే ఆలోచిస్తున్నాను, లాంగ్ టర్మ్ ఆలోచిస్తున్నాను. సో కార్డ్ మాత్రం పర్ఫెక్ట్ వచ్చిందండి. మీకు థ్యాంక్ యూ చెప్పాలండి, దేవుడి దయ, మీ హెల్ప్, మీకు స్పిరిచువల్ పవర్ ఉంది అని నాకు ఇవాళ ఈ వీడియో వల్ల తెలిసిపోయింది. ఎందుకంటే ఇంత అక్యురేట్ గా రావడం చాలా గొప్ప విషయము టారో కార్డ్ అనేది. థ్యాంక్ యూ అండి, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. గుర్తించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. రైట్, యా, లేదండి, కంపల్సరీ ఒక మనిషి, పాజిటివ్ మనిషి, ఒక స్పిరిచువల్లీ ఇంక్లైన్డ్, స్పెషల్గా ఈ పూజల్లో పార్టిసిపేట్ చేసేటోళ్ళు, మంత్రాలు జపించే వాళ్ళు, వీళ్ళు మనకు కావాలి టారో కార్డ్ రీడింగ్లో. వీళ్ళు ఉంటేనే రీడింగ్ కరెక్ట్ వస్తుంది, పాపాత్ములు చేయలేరు. సో నేను పాపాత్ముడైనా నా ముందు ఒక మనిషి కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్ కార్డ్స్ పాజిటివ్గా వస్తాయి. సో మనం నెక్స్ట్ మేజర్ చదివేసాము, ముందు చూపు ఉండబోతోంది. ఇప్పుడు మైనర్ చూద్దాం. మైనర్లో ఏమొచ్చిందంటే 5 of Swords, కాన్ఫ్లిక్ట్, కాంపిటీషన్, విన్నింగ్ ఎట్ ఆల్ కాస్ట్స్. ఇంకో దారి లేదు, ఈ మనిషి గెలవబోతున్నాడు, విన్నింగ్ ఎట్ ఆల్ కాస్ట్స్. అండ్ హ్యాంగ్డ్ మ్యాన్. సో కన్ఫ్యూజన్ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంది. విన్నింగ్ ఎట్ ఆల్ కాస్ట్స్, ద విక్టరీ విల్ మేక్ యువర్ లైఫ్ ఇండీడ్ మోర్ డిఫికల్ట్. అండ్ యూ హ్యావ్ టు రియలైజ్ విన్నింగ్ ఈస్ నాట్ ఆల్వేస్ ఇంపార్టెంట్ when it costs your peace and relationships. సో గుర్తుపెట్టుకోవాలి, కొంచెం మనిషికి విలువ ఇవ్వాలి. సో మీరు ప్లాన్లు వేస్తున్నారు, ఒక స్కెచ్ వేసుకుంటున్నారు మీ కెరియర్కి, మీ దారిలో మీరు వెళ్ళిపోతున్నారు, కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. గొడవ లేదు కానీ డిస్టెన్స్ వచ్చింది. సో గ్యాప్ రాకుండా మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్ అనేది కూడా ఒక లైఫ్లో ఒక పార్ట్. సో మనం చెప్పేది ఏంటంటే మనుషులు కొంచెం దూరం పోతున్నారు. మీరు, ఐ మీన్ టు సే, కొంతమందిని కట్ చేయబోతున్నారు సింహలగ్నం వాళ్ళు. అది నిజమండి. ఓకే. సో దట్ ఈస్ యాక్చువల్లీ ట్రూ. ఎందుకంటే నాకు తెలిసి చూశాను కొంతమంది ఈసారి నేను. సో వీళ్ళు కొంతమందిని కట్ చేయబోతున్నారు, అంటే దూరం అవబోతున్నారు, కొంతమందిని వదిలేయబోతున్నారు వాంటెడ్ గానే. ఇంకా వాళ్ళ నిర్ణయం అది. అలా వదిలేయడం కరెక్ట్ అయినా? అలా వదిలేయడం కరెక్ట్ కాదు, ఏ మనిషిని వదలకూడదు. కానీ సిచ్యువేషన్ ఎలా వస్తుందంటే వీడికి ఉన్న లాంగ్ టర్మ్ వ్యూ, వీడి కెరియర్ వల్ల ఇంకోటి వీడు వదిలేయాల్సి వస్తుంది. ఎందుకంటే విన్నింగ్ ఎట్ ఆల్ కాస్ట్స్ అని ఉంది, కానీ కార్డ్ ఏం చెప్తుంది అంటే మనిషి ఇంపార్టెంట్ రా, మనిషిని వదలకరా అని చెప్తుంది. కన్ఫ్యూజన్ లో ఉండొద్దు, క్లారిటీ, మనిషిని వదలొద్దు. డబ్బు ఎప్పుడైనా వస్తుంది, డబ్బు వస్తుంది ఎట్లయినా, కానీ డబ్బు వల్ల మనిషిని వదలొద్దు. ఈ మనిషిని వదిలితే డబ్బు రాదు, మనిషి ఉండాలి, ఇంకా 10 రూపాయలు ఎక్కువ వస్తాయి. మనం బాగుండాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుండాలి, అది గుర్తుపెట్టుకోవాలి. సో అద్భుతంగా ఉంది సింహలగ్నం, సింహరాశి వాళ్ళకి అని నేను చెప్దాం అనుకుంటున్నాను. రైట్, మంచి పీరియడ్ గానే ఉంది కాబట్టి డెఫినెట్ గా ఒక ఇండికేషన్ చెప్తోంది టారో కార్డ్. సో ఎట్లా ఉండబోతుంది, ఏం చెయ్యాలి అనేది ఒక పాత్ చూపిస్తోంది కాబట్టి చూస్ చేసుకోవడం ఇక మీ చేతిలో ఉంది. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం.